3:15కి చుట్టుపక్కల గ్రామాలన్నీ సువార్త చేయటం, జీపు వ్యాన్లు అవి వేసుకొచ్చి తిరగటం. దేవుని మహాకృప. మరి ఇప్పుడు కానుకలు అవి ఇస్తున్నారు లేదు నాకు తెలియదు. ఆ రోజుల్లో వీళ్ళకి చాలా కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. గ్రామంలో ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రార్థన చేయించుకొని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయా ఊర్లు వెళ్ళిపోయారు. దేవుడు ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. 12వ అధ్యాయం చూద్దాం, యోహాను సువార్త. దానికి ముందుగా ఒక మాట, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆయన మనకు బదులుగా ఆయన చెల్లించవలసిన వెల చెల్లించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇది ఒక పండగ దినంగా ప్రపంచం అంతా పాటిస్తుంది. ఈ డిసెంబర్ నెల అంతా ఆయన డిసెంబర్ 25ని జన్మించాడు అనేటువంటి ఒక నిర్ణయంతో నెలంతా ఆరాధిస్తున్నారు. మీరు నెల డిసెంబర్ అనుకుంటారు. ఒకసారి నన్ను ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఆహ్వానించారు, రావులపాలెం దగ్గర గోపాలపురం. క్రిస్మస్కి రావాలండి, మా క్రిస్మస్ ఆరాధన. అది చూస్తే ఎప్పుడో మీరు ఆశ్చర్యపోతారు వింటే. January 7th, డిసెంబర్ అయిపోయాక January 7th క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కలిపి చేసుకున్నారు. అంటే కొన్ని ఏరియాల్లో 2 నెలల నుంచే. మా దగ్గర చంద్రకాంతమైన ఒక సిస్టర్ ఉండేవారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ అమ్మ 2 నెలలన్నా సెలబ్రేషన్ చేసుకునేవ్వండి పాస్ట్ గారిని. 2 నెలల ముందు నుంచే పాటలు మొదలుపెట్టేది, క్రిస్మస్ పాటలు. It's a celebration. It's a birth of Jesus. We are celebrating the birth of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మనము పండగగా జరుపుకుంటున్నాం. అది మంచిదే. అందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. జీపులో ఉన్నవారు, ఊరిలో ఉన్నవారు, అక్కడక్కడ ఉన్నవారు, పిల్లలు కదలకుండా దేవుని వాక్యాన్ని వినండి. ఇదొక పండగ దినంగా భావిస్తున్న మన జీవితాలలో, అవును నిజంగా యేసుక్రీస్తు వారి జన్మ ఒక పండగగా మనము ఆచరించటం, పాటించటం మంచిది. ఆమేన్. అయితే ఆయన భూమి మీద జన్మించి 2000 సంవత్సరాలు అయిపోయింది. మనం ఎవరం లేము అప్పుడు ఇక్కడ ప్రపంచంలో. మన అమ్మలు, మన బాబులు, మన తాతలు, ముత్తాతలు కూడా లేరు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు దేవుని కుమారునిగా, నరవతారిగా, దేవుడే నరవతారి అయి హెబ్రీ 2:14 ప్రకారంగా భూలోకములోనికి వచ్చాడు. ఆయన నరవతారి అయి రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. హెబ్రీ 2:14 బోధిస్తుంది. ఆయన పిల్లలు రక్త మాంసాల్లో ఉన్నారని, మరణ భయముతో బాధింపబడుతున్నారని, ఆ మరణ భయము నుంచి ప్రజలను విడిపించటానికి ఈ లోకానికి దిగి వచ్చిన పవిత్రమూర్తి యేసు క్రీస్తు ప్రభు. దేవునికి చావు లేదు, దేవునికి శరీరం లేదు, దేవునికి రక్తం లేదు. దేవుడు ఆత్మస్వరూపి. బాబు కాస్త వినండి నాన్న, మెల్లగా మాట్లాడండి. జీపులో ఉన్నవారులారా ప్లీజ్. హలో. నరవతారిగా దిగి వచ్చాడు ఆయన. రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. శరీరాన్ని ధరించుకున్నాడు. దేవుడికి శరీరం లేదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు బొమ్మ పెట్టుకుని కూడా మనం పూజ చేయక్కర్లేదు. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. కారణం, మనము మానవులుగా ఉన్నామని, మనము రక్తమాంసాలతో ఉన్నామని, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవదూతలతో కొనియాడబడుచున్న మహనీయుడు, పరలోకములో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు కుమారునిగా రక్తమాంసాల్లో పాలివాడై ఈ భూలోకానికి ఒక తల్లి గర్భములో నుంచి వచ్చాడు. ఆయన ఒక అమ్మని ఎన్నుకుని ఆ గర్భములో నుంచి వచ్చాడు. ఆమెను ఆరాధించవలసిన పని లేదు, ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. అందుకనే దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పబడింది. ఏంటి అశుభం? కన్యక గర్భాన్ని ధరించడం శుభమా అశుభమా?
తలెత్తుకుని తిరగలదా? లోకం కోడై కూస్తుంది. ఈమె ఎంత మంచిదా అనుకున్నాం, ఇలాంటిదా ఇలాంటిదా? కానీ దేవుని దూత వచ్చి చెప్పగానే దయాప్రాప్తురాలని కానీ ఏమిటి శుభవచనం అని చూస్తుంది. దేవుని దూత చెప్తుంది, మరియా నీవు గర్భమును ధరిస్తున్నావు. మనకి వినటానికి బాగానే ఉన్నట్టుగా ఉన్న ఒక భయంకరమైన విషయంలాగా మానవ హృదయాలకి తోస్తుంది ఒక ఆలోచిస్తే. ఇది ఎలాగూ సాధ్యమని అడుగుతుంది తప్ప వద్దు బాబోయ్ నాకు అంటలే. నీ గర్భములో నుంచి నజరేయుడైన యేసు అనే మహనీయుడు దేవుడే నరవతారిగా వస్తున్నాడమ్మా అంటే ఆమె అన్న ప్రశ్న, ఇది ఎలాగూ సాధ్యం? ఐ న్యూ నో మ్యాన్, ఏ పురుషుని నేను ఎరుగనే, పురుషునితో నాకు అవినయ భావ సంబంధమే లేదే, ఇది ఎలాగూ సాధ్యమని అడుగుతుంటే ఆ దేవుని దూత సెలవిచ్చిన వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను వశపరుచుకుంటుంది. అది అపవిత్రమైన బాంధవ్యం కాదు. అక్కడ పరిశుద్ధాత్మ అంటే అపరిశుద్ధత లేనిది, పాపము లేనిది. దేవుని ఆత్మ నిన్ను వశపరుచుకుంటుంది. కనుక నీ గర్భంలో నుంచి దేవుడే నరవతారిగా భూమి మీదకి రాబోతున్నా ఆ అద్భుతమైన గడియ, ఆ వరాన్ని నీకు దేవుడిస్తున్నాడమ్మా. నువ్వు మోయాలి, నువ్వు భరించాలి. ఈనాడు క్రైస్తవ సంఘం యేసుని లోకానికి అందించే ఆ ట్రావెలింగ్, ఆ ప్రసవ వేదన పడవలసిన అవసరతను గమనించాలి. యేసు భూలోకములో జన్మించి 2000 సంవత్సరాలైన మానవ జీవితంలో జన్మించడానికి సంఘమును ప్రసవ వేదనతో నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. భరించటానికి ఇష్టపడుతున్నావా? నశిస్తున్న లోకాన్ని మార్చడానికి, మానవ స్వభావాల్ని మార్చడానికి, మానవ జీవితం మీద శాపాన్ని తొలగించడానికి, మానవుని బ్రతుకులో ఉన్న మరణాన్ని మంట కలపటానికి అమహనీయుడు దిగి వచ్చిన వేళ, అది క్రిస్మస్ వేళ. అది నీ జీవితంలో దిగి వచ్చిన వేళ, నీకు క్రిస్మస్ వేళ. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ పండుగ, ఒక పండుగ జరుగుతుంది ఒక చోట. చూడండి, నేను ఆ సబ్జెక్ట్ మార్చేస్తున్నట్టుగా ఉంటుంది. 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా చదవండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన, ఆ పండుగలో, రే బాబు కూర్చోండి రా, డైరెక్టర్స్ కూర్చోండి. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఈ గ్రామంలో వినండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వీధుల్లో ప్రకటింపబడుతున్న మహనీయుడు ఈ రాత్రి నీ జీవితాన్ని దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇదొక పండగ దినం అయితే, ఈ పండగ దినములో అక్కడ గ్రీసు దేశస్థులు ఉన్నారు. అక్కడ జరుగుతున్న పండగలో ఎందుకు వచ్చారట? వాళ్ళు పండగకు వచ్చారు. మంచి బట్టలు కట్టుకోటాక, భోజనాల కొరక, లేకపోతే సరదాగా చూద్దారనా? భోజనాలకు రావటం తప్పని అంటలేదు సమా, నేను వంటలు చేసుకోవటం తప్పని అంటలే, మనం భోజనం చేయాలి. అయితే వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఆ పండుగలో ఆరాధించుటకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చారు? ఆరాధించుటకు. టు బౌ డౌన్ బిఫోర్ ద గ్రేస్ అండ్ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని కృపాసనం ఎదుట సాగిల పడటానికి, వారి హృదయాలు కుమ్మరించుకోవటానికి అజ్ఞానులు ఏం చేశారు? వారి పెట్టెలు విప్పారు, బంగారము బోలము సాంబ్రాన్ని అర్పించారు. నువ్వేది ఇక్కడ బంగారాన్ని బోలాన్ని సాంబ్రాన్ని ఇవ్వక్కర్లేదు. నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించుకొని నువ్వు సాగిలపడి ఆ మహోన్నతుని ఎదుట నీ నోరు తెరిచి, ప్రభు నా జీవితంలో సహాయం చేయమని అడిగితే నువ్వు ఆయన దగ్గర సాగిలిపడే అనుభవమే ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. ఆ పండుగలో కొందరు గ్రీసు దేశస్థులు వచ్చారు. గ్రీక్స్ జ్ఞానులు వచ్చారు కదా, నక్షత్రాన్ని చూచి
అలాగే అక్కడ ఒక పండగ జరుగుతుంది. ఆ పండగలో కొందరు గ్రీసు దేశస్తులు వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు ఈ పండగమ్మా? యేసు నేడు జన్మించాననే పండగ. ఎక్కడ? బెత్లెహేములో. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. ఈ రాత్రి నీలో జన్మించాలని ఆశపడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయాన్ని తెరిచి ఆయన దగ్గర సాగిలి పడితే ఆయన నీలోనికి వచ్చేస్తాడు. ఆమేన్. ఎందుకు వచ్చారట గ్రీసు దేశస్తులు? ఆయన ఆరాధించడానికి వచ్చారు. ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏం ఆరాధిస్తున్నావు? నీ కొరకు భూలోకానికి వచ్చినటువంటి మహనీయుడిని ఆరాధించడానికి వస్తావా? తెలియని దానికి ఆరాధిస్తున్నావేమో, దేన్ని ఆరాధిస్తున్నావేమో. నీకు మహిమనిచ్చే మహనీయుడిని, నీ కొరకు భూలోకానికి వచ్చిన పవిత్ర మూర్తిని, నీకు మహిమనిచ్చే ఈ శాంతి దూతను, శాంతి లేకుండా కొట్టిమిట్టాడుతూ మరణ ఛాయల్లో మసలుతూ గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తూ జీవితానికి గురు గమ్యం లేకుండా బ్రతుకుతున్న నీ జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన ఈ పరిశుద్ధుడు ఈ పండుగలో నీవు ఆయన దగ్గరికి వస్తావా? వచ్చి నీ హృదయాన్ని ఆయన దగ్గర సాగిలపరుచుకుంటావా? ఆయన నీ దగ్గర సాగిల పడటమే ఆరాధన. నీ బ్రతుకుని పునీతంగా మార్చేస్తాడు మహనీయుడు. రాత్రి నీవెవరిపైనా ఎక్కడి నుంచి వింటున్నా, ఎన్నో క్రిస్మస్ ప్రసంగాలు విన్నా, రాత్రి ప్రభువు నిన్ను దర్శిస్తూ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరొక క్రిస్మస్. ఏంటి ఆ పండుగ అంటే నీ జీవితంలోనికి ఆయనే దిగి వచ్చేసి నీ బ్రతుకుని వెలుగుగా మార్చేటువంటి ఈ పండుగ. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి స్థానం ఇస్తావా? ఈ ఊర్లో ఎన్నో అద్భుతాలు, ఒక్కటి కాదు, ఎన్నో అద్భుతాలు. అక్కడ ఒక అమ్మ ఉండేది, వాటర్ ట్యాంక్ దగ్గర ఉండేది కదా ఒక అమ్మ. ఏం పేరు అమ్మ? అమ్మ పేరు గట్టిగా చెప్పండి. వరాలమ్మ. ఒకసారి ఒక అతను ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఏ ఊరు వెళ్ళిపోకండి, ఈ వరాలమ్మ బకెట్ కొట్టేసేలాగా ఉంది అన్నాడు. ఇప్పుడు లేదులేండి, వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. ఆ శారదా నదులు అందరికో బాప్తిసాలు ఇచ్చాయి. బాంబే మొదలుకొని ఇటువైపు ఒరిస్సా రాష్ట్రం ఛత్తీస్గఢ్ వరకు కొన్ని వందల మందికి బాప్తిసాలు ఇచ్చి ఉంటానేమో. ఎక్కడున్నారో వారికే తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, అటు మహబూబ్నగర్, హైదరాబాదు, ఇటు శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాలో, విజయనగరం, విశాఖ జిల్లా, ఏ మూలకెళ్ళినా ఈ పరిచర్లో మారినవాడు ఒక్కడైనా కనపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే ఈ గ్రామం ఎలాగుందంటే 20 years బ్యాక్, 25 years అవుతుంది. అప్పుడు ఎలాగుందో మీరు ఊహించుకోండి. ఒక రోజున వస్తుంటే పెట్రోల్ లేదు, కెనటిక్ హోండా ఉండేది నాకు. ఒక 5 సంవత్సరాల బండి సైకిలే లేదు సేవలో. ఆ కెనటిక్ హోండా వేసుకుని వస్తున్నాను, ఒక అతన్ని వెనకాల ఎక్కించుకున్నాను. ఆడికి ముందు చెప్తే దాని సంగతే ఆడ బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అందులో పెట్రోల్లే. నా జేబులో 10 రూపాయలు ఉంది. రాత్రి ముగించుకుని మిడ్నైట్ 12 గంటలకు ఆగనప్పుడు సెంటర్లో వాడిని దించాను. అప్పుడు చెప్పాను, నా దగ్గర 10 ఉంది, బండిలో పెట్రోల్ లేదు. ఎలా వచ్చిందో నాకు తెలియదు ఈ బండి. ఆమేన్. మీ జీవితాన్ని వెలిగించడానికి ఒక సేవకుడిని పంపించాడు ఇక్కడికి దేవుడు. తన సేవకుడిని పంపించి మీలో ప్రతి వానిని దుస్తత్వం నుంచి మళ్లించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు అనే మహనీయుడిని పంపించి మీలో ప్రతి వానిని దుస్తత్వం నుంచి, శాపము నుంచి, మరణము నుంచి మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుని ప్రణాళిక. అందుకే యేసు దిగి వచ్చాడు నీ దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఈ గ్రామాన్ని దర్శిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి నుంచో ప్రార్థన చేయించుకుని ఉండొచ్చేమో, కానీ నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి సాగిలి పడితే రాత్రి నిన్ను దీవించేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 10 రూపాయలు జేబులో 10. ఇది 20 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. 2015, 17 years బ్యాక్. ఆగనంపూడిలో దిగే వరకు పెట్రోల్ అవ్వలేదు. ఆ మరుసటి రోజు విజిటింగ్ స్పెల్ అని స్టీల్ ప్లాంట్ టౌన్షిప్. ఆ రోజంతా తిరిగిదాకా నా పెట్రోల్ అవ్వలే. ఎలా వచ్చిందో నాకు తెలియదు. అందులో ఇలాంటి ఇన్సిడెంట్లు 1,00,000 చెప్తా ఈ 25 yearsలో. ఆమేన్. ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆ అమ్మ వరాలమ్మ బకెట్ కొట్టేస్తుంది, ఎక్కడికి వెళ్ళకండి. అయ్యా ఆయన ఫోన్ చేశాడు ఒక అతను, పేరు చెప్పను కానీ అతని పేరు ఉన్నాడు, ఈవేళ బతికే. సరేనయ్యా అన్నాను.
నేను వస్తాను ముందు బకెట్ కొట్టక ముందు ఒకసారి అన్నాను. ఆమెన్. అక్కడే వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. నులక మంచం మీద వేశారు, బట్టలు కూడా సరిగ్గా లేవు, ఎదురు చూస్తున్నారు. ఏమైందో వచ్చి చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆ అమ్మ మీద చెయ్యి చాచాడు. మరణ శయ్య మీద నుంచి లేచి కొన్ని సంవత్సరాలు బ్రతికింది. ఆమెన్. ఇదే ఊరిలో ఇక్కడ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. ఆమెన్. హల్లెలూయా. నిన్ను బ్రతికించే దేవుడు. అవునా కదా? నిలబడింది. సొలొమి చెప్పు. రైట్, కూర్చో. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకార్యాలు ఎలాంటివి చెబితే ఎన్నో ఎన్నో ఎన్నో. అక్కడ డబ్బు తెచ్చి ఇక్కడ పరిచర్కి పెట్టేవాడిని. ఆమెన్. అక్కడ 10 రూపాయలు కానుకొస్తే తెచ్చి ఎక్కడ పెట్టేవాడిని. ఆమెన్. ఎందుకది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ గ్రామాన్ని. ఆమెన్. అసలు ఫస్ట్లో వీధి లైట్ వేయించింది క్రైస్ట్ గ్లోరియస్ చర్చ్. ఈ వీధిలో పోల్స్కి నేనే దానికి స్పాన్సర్ చేశాను చర్చ్ ద్వారా. దేవునికి స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే వీరి బ్రతుకుల్లో దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడాలనే ఉద్దేశం, దేవుడు తన కృపను వెల్లడి చేయాలనే ఉద్దేశం. ఆమెన్. హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని వీరి పట్ల నెరవేర్చాలనే ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఈ గ్రామం పట్ల వెల్లడి చేయబడాలనే ఉద్దేశం. ఆమెన్. హల్లెలూయా. ఉద్యోగానికి రజాన్ చేసి ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విపరీతంగా తిరిగా. ఏమ్మా, ఎవరన్నా డబ్బులు ఇచ్చేవారా కానుకలు? ఎవరన్నా చెప్పండి ఆ రోజుల్లో. ఎంత ప్రేమించాడో దేవుడి గ్రామాన్ని. ఆమెన్. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఆ పండుగలో కొందరు గ్రీసు దేశస్తులు వచ్చారు. ఈ రాత్రి వచ్చిన నీవు, ఈ రాత్రి గ్రామంలో వింటున్న నీవు, ఈ పండుగ దినాన్న యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అదెవరో క్రైస్తవుల పండుగ అనుకుంటావా? చెప్పండి. ఈ గ్రామంలో రకరకాల ప్రజలు, అన్ని జాతులు తాకేశాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన కృపను వెల్లడి చేశాడు. ఈ శారదా నదిలోనే ఎందరో బాప్తిసం పొందారు. ఆమెన్. ఈ రాత్రి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి వచ్చాడు. అయితే నీవు ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నీవు, లేక ఈ వాక్కును వింటున్న నీవు, ఈ పండుగలో దేవుణ్ణి ఆరాధించి ఆరాధకుడిగా మార్చబడాలని, ఆ దేవుణ్ణి సేవించే వ్యక్తిగా నీవు మార్చబడాలని, ఆ దేవుడిచ్చే వెలుగును నువ్వు పొందుకోవాలని, నువ్వు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దబడాలని ఆ ప్రభు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. లేకపోతే కోవిడ్లోనే చచ్చిపోయిండే వాళ్ళం. ఆమెన్. మళ్ళీ ఇంకొక వైరస్ వస్తుంది, ఏదో వేరియంట్ వస్తుంది, ఇది ఏదో 3rd, 4th వేవ్ అంటున్నారు. అసలు ఇక్కడికి వచ్చే ముందు జార్జి పాస్టర్ గారికి చెప్పాను, ప్రసంగం మీరు చేసేయండి బాబు, నువ్వు చేసే, నేను 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. నాకేదో అనీజీగా ఉంది. నేను చెప్పను ప్రాబ్లం, జనరల్గా చెప్పను నేను నా ప్రాబ్లం. ప్రసంగం చేస్తాడని వాస్తవాన్ని చెప్పాను. కానీ నేను వస్తూ ఉంటుండగానే దేవుడు నాకు కృపనిచ్చాడు. మధ్యాహ్నం నుంచి అలాగే ఉంది, కానీ దేవుడు కంప్లీట్గా డివైన్ డెలివరెన్స్ రిలీజ్ అయిపోయింది. ఆమెన్. స్తోత్రం. ఏనాడో చావవలసిన నిన్ను బ్రతికించి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్ని ఎరగకపోయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు నమ్మకపోయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు నరవతారివై మట్టి మనిషివైనా నేనైనా నా కొరకు నీ కొరకు ఆయన పరలోకంలో నుంచి దిగి భూలోకానికి వచ్చాడు మరణ భయము నుంచి విడిపించడానికి. ఆ యేసుక్రీస్తుని నమ్మితే నీకు మరణము లేదు, జీవమే. అందుకనే పునరుత్థానమును జీవమునని పలికిన యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 11:24, యోహాను సువార్త 6:14, ఇదిగో మార్గము సత్యము జీవము నేనని పలికిన దేవుడు. రాత్రి ఎటువంటి అశాంతులు ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఏ ఇబ్బందికర సమస్యలు ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ రోగముతో ఉన్నా, ఎలాంటి సమస్యతో ఉన్నా వస్తావా ఆయన దగ్గరికి పండుగలో?
ఆయన సేవించడానికి ఆయన దగ్గర సాగిల పడతావా? నీ హృదయాన్ని అనికిస్తావా? నిన్ను పునీతునిగా మార్చేస్తాడు. జీవితం పాడైపోయిందేమో, నా బ్రతికేంటి అనుకుంటున్నావేమో, చీకటిలో అలమటిస్తున్నావేమో, చదువులో ఓడిపోయావేమో, వ్యాపారంలో ఓడిపోయావేమో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నావేమో, నా దేవుడు నీకు శాంతినివ్వటానికి, నా దేవుడు నిన్ను బాగు చేయటానికి, నా దేవుడు నీ పరిస్థితులు చక్కదిద్దటానికి ఈ రాత్రి ప్రేమించి కొడుకు ద్వారా, ఈ పండుగ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వస్తావా ఆయన దగ్గరికి? ఒక చిన్న ప్రార్థన, జార్జ్ కొన్ని మాటలు చెప్తానికి ఇద్దాం. కొన్ని మాటలు, కొన్ని కళ్ళు మూసుకోండి. ఈ పండగలో ఏం చేస్తున్నావు నువ్వు? పండగ అంటే తాగిదా? పండగ అంటే డప్పులు కొట్టి డ్యాన్సులు వేసిదా? పండగ అంటే అన్యరీతిగా లోకంలో గడిపేదా? పండగ అంటే కొట్లాటలు కలిగిందా? పండగ అంటే ఏంటి? నీ పండగ అలాంటిది కాదమ్మా. ఈ పండగ మానవ జీవితాలకి విమోచన కలిగించే పండుగ. ఈ పండుగ లోకరీతిగా తాగి తందనాలాడేది కాదమ్మా. శాపము నుంచి విడిపించే పండుగ. ఈ పండుగ ఇదిగో లోకపరంగా సుఖించి డబ్బులు తగలేసుకునేది కాదమ్మా. ఈ పండుగ విమోచన కలిగించే పండుగ. మానవాళికి మరణ ఛాయల్లో నుంచి విడిపించే పండుగ. శాపమును తొలగించే పండుగ. ఆ యేసుక్రీస్తు ద్వారా, ఆయన జన్మదినం ద్వారా నీవు ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చుకుంటే సుఖమయంగా మార్చే ఈ పండుగ. సాతాను కబంధస్థాల్లో నుంచి విడిపించే ఈ పండుగ. నాశనానికి పోకుండా తప్పించే ఈ పండుగ. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీరందరూ ఆయన ప్రజలే, కానీ నమ్మలేక దూరం అయిపోతూ, నమ్మలేక శాపాన్ని అనుభవిస్తూ, నమ్మలేక మరణ ఛాయలకు వెళ్ళిపోతూ, నమ్మలేక నరకానికి పోతున్నా నిన్ను విడిపించడానికి భూలోకములోనికి నరవతారిగా దిగి వచ్చిన అమానీయుడు ఆయన దగ్గర సాగిలిపోయాడు. ఆయనకు హృదయం ఇస్తే నీ జీవితాన్ని పండగమయంగా మార్చేస్తాడు. ఈ పండుగలో ఆయన ఆరాధించే వ్యక్తిగా, సంగమా, ఈ పండుగలో ఆయన దగ్గర సాగిలిపడే వ్యక్తిగా, లోకమా,